బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్షను ప్రారంభం చేశారు. సాయంత్రం 3 గంటల వరకు కిషన్ రెడ్డి రైతు దీక్షలో పాల్గొనబోతున్నారు. రైతులపై కాంగ్రెస్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయబోతున్నారు. కిషన్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రధానంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన రైతు దీక్ష ప్రారంభమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో రైతు దీక్షను ప్రారంభించాడు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని 100 రోజుల్లో పూర్తి చేస్తామని, 6 గ్యారంటీలను అమలుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలన్న ఒక ప్రధాన డిమాండ్స్తో ఆయన ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది అంటూ పదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిర్వహించాలంటూ కూడా, వెంటనే తీయాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా 15,000 రైతు భరోసాను అందించాలి, 12,000 రైతు కూలీలకు 12,000 రూపాయలను కూడా అందించాలన్నటువంటి ఏదైతే డిమాండ్ కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా 500 రూపాయల బోనస్ వరి పంటకు అందించాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 డిమాండ్స్ను కూడా పెట్టుకొని రైతు దీక్షకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే రైతు దీక్ష అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు కలెక్టరేట్ల వద్ద కూడా దీక్షలు చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం తీరు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో రైతుల మోసం చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఈ రోజు వరకు రుణమాఫీ విషయం మాట్లాడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ హామీలను ఎంబడే నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారు ఈరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అదే చూసుకోవచ్చు. ఏదైతే 11 గంటలకు దీక్ష ప్రారంభమైంది, సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దిగుస్తుందని మీరు భావిస్తున్నారా? 100% భావిస్తున్నాం. రైతులని వచ్చింది వాళ్ళు రైతుల కన్నీళ్లు దూరుస్తామని చెప్పేసి ఏదేదో వాగ్దానాలు ఇచ్చి ఇష్టానుసారంగా చేసినారు. ఇప్పుడు కనుక చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు చేయరని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందల వాళ్ళకి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ చేస్తామన్నాడు, 9వ తారీఖు చేస్తామన్నాడు, చేయకపోవడము తెలంగాణ ప్రజల కన్నీళ్లు కష్టాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే చేస్తారని భావిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకే ప్రధానంగా ఈ దీక్షను చేస్తున్నట్లుగా అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి దీక్ష 5 గంటల వరకు కూడా 4 గంటల వరకు కూడా దీక్ష కొనసాగే పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూడవచ్చు ప్రధానంగా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను 5 డిమాండ్లను పెట్టడం జరిగింది. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలి, 15,000 రైతు భరోసా అందించాలి, 12,000 రైతు కూలీలకు అందించాలి, అదేవిధంగా 500 బోనస్ రైతుకు అందించాలి ప్రతి క్వింటాల్ కోట్టు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ దీక్షకైతే కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.